రాత్రి నిద్రపోతే చాలు మొత్తం నిద్రలో అంత కళ నడుస్తూ ఉండేదండి. ఆ కళ కూడా దరిద్రపు పీడకలండి. దెయ్యం, భూతం వచ్చి మింగేస్తున్నట్టు. అంటే ఏవేవో మనం ఊహించుకోలేనివి చాలా విషయాలు గుర్తుండదు. చెప్పడానికి కూడా కుదరదు కూడా. అంత దరిద్రపు కళలు అన్నట్టు. తర్వాత నాకైతే మెల్లమెల్లగా తగ్గిపోయిందండి. ఎప్పుడంటే రాత్రి ఫుడ్డు మార్చిన తర్వాత. రాత్రి ఫుడ్‌కి నైట్ పీడకలలు రావడానికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు మీరు మాట్లాడేది ఏమన్నా అర్థం ఉందా? అని చాలామంది అంటారు. ఉందండి. రీసెంట్‌గా వచ్చిన ఫేమస్ రిపోర్ట్‌ని నేను కోట్ చేస్తున్నాను. కావాలంటే చెక్ చేసుకోండి గూగుల్‌లోకెళ్ళి. పీడకలలు ఎందుకొస్తాయి అంటే రాత్రి తిన్నది సరిగా అరక్కపోతే అవి పీడకలల రూపంలో వచ్చి మనల్ని పీడిస్తాయండి. ఒక్కోసారి పేక కూడా పట్టుకుంటాయి. అదే విషయం అంటున్నాను. సరిగ్గా నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే ఇక మొత్తం ఆరోగ్యం అంతా గోవిందా గదా! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరి ఏం చేయాలి అంటే ఎర్లీగా తినేసేయండి అని చెప్పారు. ఒకటి ఎర్లీగా తినేయండి. ఇంకాస్త లేట్‌గా తినేవాళ్ళు గుర్తుంచుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అసలు తీసుకోవద్దు అని చెప్పేస్తున్నారండి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో కూడా స్వీట్స్ మీకు తెలుసు కదా! బిస్కెట్లు, స్వీట్లు, ఐస్ క్రీములు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ స్వీట్స్, హెవీ స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఆ రోజు రాత్రి వచ్చిన కలకి, ఏమీ తీసుకోకుండా కడుపు తేలిగ్గా ఉంచుకున్న వాళ్ళు వచ్చిన కలకి మీరే చెక్ చేసుకోండి. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిందే. సరే ఒక స్వీట్సేనా అని మీకు డౌట్ రావచ్చండి. పాల పదార్థాలు సరిగ్గా అరగవు కదండీ! అంటే నైట్ పడుకునే ముందు చెప్తున్నాను. 6, 7 ఆ టైంకి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇవే తినాలి, ఇవే తింటాను, నాకు ఇదే ఇష్టం అనుకుంటే ఇదండి. సో, మరి పొట్టకి మనకొస్తున్న పీడకలలకి సంబంధం చెప్పేశారు కదండీ! అలాగని అంత తింటాను అంటే ఈ 2 కాకుండా వేరేది ఇంత భోజనం చేస్తాను, అందులో స్వీట్ ఉండదు, అలాగని ఈ పాల పదార్థాలు లేకుండా అన్నా కూడా కుదరదండి. పొట్టని ఇబ్బంది పెడితే అది బుర్రని ఇబ్బంది పెడుతుంది. పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ అని చెప్పి అందరూ చెప్పేశారు కదండి. ఇంకెందుకు మరి దీని గురించి ఆలోచించడం. సో మరి కమ్మగా నిద్ర పట్టాలి, హాయిగా నిద్ర పట్టాలి, దిక్కుమాలిన దరిద్రపు పీడకలలేమీ రాకూడదు అనుకుంటే అర్థమైపోయింది కదా. స్వీట్స్ వగైరా వీటికి దూరం, అన్ని రకాల స్వీట్ పదార్థాలకి దూరంగా ఉండండి. అలాగే ఈ పాల పదార్థాలకి దూరంగా ఉండండి. పొట్టని కాస్త హాయిగా, సుఖంగా, కంఫర్ట్‌గా ఉండనివ్వండి. అంటే ఒక 40-50% నైట్ టైం కదండీ, ఎంత తక్కువ తింటే అంత మంచిది. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది. నాకు పీడకలలు రావద్దు అనుకునేవాళ్ళు. మీకు కూడా కొన్ని అనుభవాలు ఉండుంటాయి. ఆ అనుభవాలు ఇక్కడ దయచేసి కామెంట్లో పెట్టండి. మన వాళ్ళు చదువుతున్నారు, చాలామందికి ఉపయోగపడతాయి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ పెట్టండి. ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి సమాచారం షేర్ చేసుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ.